రాజేష్ కుమార్ గారు, అంటే వర్ణమాటతో ఏకీభవిస్తారా? జూన్ 4 తర్వాత అక్కడ సినిమా రాబోతోంది అనేది, లేకపోతే ఒకవేళ పరిస్థితి ఏమైనా తేడాగా ఉంటే మరో కాశ్మీర్ లాగా బెంగాల్ మారే పరిస్థితి ఉంటుందా? అలా కానివ్వము అంటారా? ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మీరు చూస్తుంటే గత ఎలక్షన్లకి ఈ ఎలక్షన్లకి ఓటర్ టర్న్అవుట్ అనేది మీకు చాలా తేడా కనిపిస్తుంది. ఎక్కువ ముస్లిం డామినేటెడ్ ఏరియాస్ లో లోయెస్ట్ టర్న్ ఓవర్ రావటం, అంటే వాళ్ళకు కూడా ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ మీద మామూలు ఓటర్ కి కూడా ఎవర్షన్ అనేది వచ్చింది. వాళ్ళకు కూడా తెలిసింది దే ఆర్ యాక్చువల్లీ పొలిటికల్ పార్టీ ఏదైతే ఎన్ని రోజులు అధికారంలో ఉన్నదో అక్కడ వాళ్ళు గెలిపించుకుంటూ వచ్చారో వాళ్ళు ముస్లింలను కేవలం ఓటు బ్యాంక్ లాగానే చూస్తున్నారు తప్ప వాళ్ళని ఒక పౌరుడిగా చూడటం లేదు, పౌర సదుపాయాలు ఏమి కల్పించటం లేదు. మీరు ఎప్పుడైనా చూడండి ముస్లిం డామినేటెడ్ ఏరియాస్ లోపల మీకు మినిమం సివిక్ ఫెసిలిటీస్ కూడా లేకుండా ఉంటాయి. అంటే వాళ్ళని కేవలం అలా మభ్యపెట్టి వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసి వాళ్ళని వెనుకబడిన వాళ్ళలాగానే ఉంచినంత కాలమే వీళ్ళకి ఓటు వేస్తారు. ఎక్కడైతే చదువుకున్నారో, ఎక్కడైతే డెవలప్మెంట్ జరిగిందో అక్కడి నుంచి ముస్లిమ్స్ ఎవరైతే ఓల్డ్ సిటీస్ ఏరియాస్ నుంచో లేకపోతే అక్కడ చెట్ల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు మళ్ళా ఎంఐఎం కో కాంగ్రెస్ కో ఓటు వేయలేని పరిస్థితి ఉన్నది. వేరే ప్రాంతీయ పార్టీకి ఓటు వేస్తారు. ఇప్పుడు మీకు ఢిల్లీలో చూస్తే కనుక కాంగ్రెస్ కనుమరుగయ్యి ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది అంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా, ఈ ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ కు ఉండేదంతా కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి వెళ్ళేది. కాబట్టి అది అప్పుడు గెలిచింది. అక్కడ వాళ్ళకు కూడా అర్థమైన రోజు వాళ్ళు అక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు అట్లా వెళ్తే ఇప్పుడు యూపీలో ఒకప్పుడంతా కాంగ్రెస్ కోసి ఓటేసేవాళ్ళు, అక్కడి నుంచి వాళ్ళకి కాంగ్రెస్ తోటి మాకేం లాభం లేదు అనుకుని కాంగ్రెస్ ని వదిలేసి వాళ్ళు ములాయం సింగ్ యాదవ్ జనతా దీంట్లోకి వెళ్ళారు, జనతాదళ్లోకి. మీరు ఇక్కడ కూడా చూస్తే కాంగ్రెస్ ఉన్నంత రోజు కాంగ్రెస్ తోటి ఉన్నారు ఎంఐఎం. కాంగ్రెస్ ఎప్పుడైతే వాళ్ళకి ఏమీ లాభం లేదు అనుకున్నదో వాళ్ళకి వెంటనే కాంగ్రెస్ ని వదిలేసి టిఆర్ఎస్ ని పట్టుకున్నారు. టిఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం వాళ్ళ ద్వారా వాళ్ళకి కావాల్సిన పనులని చేయించుకోరు. పర్సనల్ పనులు కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కాదు, వాళ్ళ నియోజకవర్గ డెవలప్మెంట్ గురించి పార్టీ మారారో పార్టీ సంబంధించి చేశారో అన్న మాట చెప్తూ వాళ్ళ సొంత పనులు చేసుకున్నారు, వాళ్ళ సొంత ఆదాయాలు పెంచుకున్నారు, వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ ఆక్యుపై చేసుకున్నారు, ఇలాంటివి చేసుకున్నారు. ఎప్పుడైతే టిఆర్ఎస్ వెళ్ళిపోయిందో వెంటనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పట్టుకున్నారు. కాంగ్రెస్ ఇంతకు సార్ అన్నట్టు వజీరావు గారు అన్నట్టు కారు దిగేసి చేయి పట్టుకున్నారు. రేపు పొద్దున చేయి కన్నా ఇంకోటి ఏదైనా ఎక్కువ మాకు లాభం చూపిస్తుందంటే వీళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. కానీ అక్కడ ఉన్న జనాలకు మాత్రం ఏం చేయరు, అక్కడ ఓటేసి గెలిపించిన వాళ్ళకి ఏమి చేయరు. ఇది రియలైజ్ అయ్యారు. ఓల్డ్ సిటీలో ఉన్న ఓటర్స్ కూడా ఈ విషయం రియలైజ్ అయ్యారు. అది మన యాకుత్పురాలో మన అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు మనం క్లియర్ గా చూసాం. కేవలం 24% ఓటు. ఈసారి కూడా హైదరాబాద్ లో దాదాపుగా తగ్గుతూ వచ్చిన ఓటింగ్ పర్సెంటేజ్ ఈసారి కూడా దాదాపు 48-49 దగ్గరే ఆగింది. 50% ఎక్కువ పోలింగ్ కాలేదు. ఇవి స్పెసిఫిక్ గా మీరు చూస్తే ఎక్కడైతే ముస్లిం డామినేటెడ్ ఏరియాస్ ఉన్నాయో, ఆ నియోజకవర్గాలు ఉన్నాయో అక్కడ ఇంకా తక్కువ అయింది పోలింగ్. అంటే వాళ్ళకు కూడా అక్కడున్న సగటు ఓటర్కి కూడా ఈ పార్టీలకు మేము ఓటేయటం మూలంగా మాకు వచ్చే లాభం ఏమీ లేదు కాబట్టి మేము వీళ్ళకి ఓటు వేయము. పోనీ బయట వాడికి బీజేపీకో ఇంకోళ్ళకో ఓటేయాలంటే మళ్ళా భయం, అక్కడే ఉండాలి కాబట్టి వాళ్ళు. దానికన్నా బెటర్ ఏంటంటే అబ్స్కాండ్. మొన్న చూసాం, మనం చాలా వీడియోస్ చూసాం. వాళ్ళు తలుపు కొట్టి ఒకళ్ళకి వెళ్ళి తలుపు కొట్టినా సరే ఎవరు తలుపు తెరిచి బయటకు వచ్చి ఓటు వేయటం లేదు. ముఖ్యంగా ముస్లిం మహిళలు ఉన్న పోలింగ్ బూత్లలో మీకు పర్సెంటేజ్ చాలా తక్కువైంది. అది పార్టీ వాళ్ళ దగ్గర ఇంకా డేటా ఎక్కువ ఉంటుంది, వాటి గురించి నేను ఎక్కువ మాట్లాడటం అవసరం లేదు. దే హ్యావ్ ఆల్ ద డేటా. కాబట్టి ఇది చూస్తే ముస్లిం విమెన్ ఎక్కువ మంది వాళ్ళకి ఓటు వేయటం లేదు. లో టర్న్ ఓవర్ ఒకటి ఇదైంది. వీటన్నిటికీ ఇంకొకటి ఏంటంటే చదువుకున్న వాళ్ళు కూడా ఓటు వేయకపోవటం కూడా ఒక రకంగా మంచి పద్ధతి కాదు అనిపిస్తుంది. నాకేం లాభం లేదు అనే ఉద్దేశంలో ఉన్నవారు, కానీ వాళ్ళకి తెలియటం లేదు. వాళ్ళకు వచ్చే ఈ మాత్రం ఉన్న ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఎక్కువ మంది వాడే మెట్రో కానివ్వండి, ఎక్కువ మంది ట్రావెల్ చేసే రోడ్లు కానివ్వండి, వీరు ట్రావెల్ చేయడానికి కావాల్సిన ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి కావాల్సిన మంచి హైయర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్, ఐఐటీస్, ఐఐఎంస్ కానీ ఇవన్నీ కూడా గత 60 సంవత్సరాల్లో 50 సంవత్సరాల్లో ఎంత పెరిగినాయో, గత 10 సంవత్సరాలు ఎంత పెరిగినాయో వాళ్ళకి తెలిస్తే డెఫినెట్ గా దే ఫీల్ ద డిఫరెన్స్. వాట్ ఈస్ డెవలప్మెంట్ అనేది. ఇండస్ట్రీస్ రావటం కానీ ఇవన్నీ కూడా మధ్యతరగతికి అండ్ అబవ్ మిడిల్ క్లాస్ కి కూడా లాభమే. లోయర్ క్లాస్ వాళ్ళకి ఎలాగో లాభం జరుగుతుంది. వాళ్ళకి వచ్చే ఫ్రీబీస్ తోటి కానీ, లేకపోతే ఇప్పుడు మనకి
గత నెక్స్ట్ 5 సంవత్సరాల దాకా కూడా ఈ 80 కోట్ల మంది రేషన్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఫ్రీగా రేషన్ అనేది సప్లై చేయడం జరుగుతుంది. అది ఫ్రీ ఫుడ్ అనేది ఆహార భద్రత కింద వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. సో ఇలాంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఒక పక్క నడుపుతూ ఇంకో పక్క డెవలప్మెంట్ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ దీనికి ఓటు వేసే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు అనుకోవచ్చు. బ్యాలెన్సింగ్ చేస్తుంది. అంటే మరీ టూ మచ్ ఆఫ్ ఫ్రీబీస్ ఆర్ టూ మచ్ ఆఫ్ వెల్ఫేర్ మీద కాకుండా, వెల్ఫేర్ ని వదిలిపెట్టకుండా డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేస్తూ వాటిని పెంచుకుంటూ రావటం మూలంగా మనకి డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. జీడిపి వృద్ధి కూడా అలాగే జరుగుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళకి ఫెసిలిటీస్ పెరిగినాయో వాళ్ళ పర్చేస్ పవర్ కూడా పెరుగుతున్నది. వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నప్పుడు వాళ్ళ పర్చేస్ పవర్ కూడా పెరుగుతున్నది. దాని మూలంగా మన జిఎస్టి మీరు చూస్తే కనుక లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ఫస్ట్ టైం 2 lakh crores దాటింది. యావరేజ్ గా 1,20,000, 1,15,000, 1,30,000 అలా పెరుగుతూ వచ్చి ఏప్రిల్ వచ్చేసరికి 2 లక్షల కోట్ల జిఎస్టీ కలెక్షన్స్ జరిగినాయి. అంటే 2 లక్షల కోట్ల జిఎస్టీ కలెక్షన్ జరిగినాయంటే జనాలందరి దగ్గర డబ్బులు ఉన్నాయి కదండి. డబ్బులు ఉండటం మూలంగానే వాళ్ళు కొనుక్కున్నారు కదండి. కొనుక్కున్నప్పుడే ట్యాక్స్లు వచ్చినాయి కదండి. ఆకాశం నుంచి ఎక్కడ జిఎస్టీ రాదు కదా. పేదరికము, అందరూ డబ్బులు లేవు, అందరికి ఇబ్బంది అవుతున్నాయి అన్నప్పుడు వాళ్ళు పర్చేస్ పవర్ లేనప్పుడు మీకు జిఎస్టీ రాదు. ఎందుకంటే ఆహార పదార్థాల మీద మీకు జిఎస్టీ ఆల్మోస్ట్ 0. మీకు లగ్జరీ గూడ్స్ లో ఇంకా వేరే వస్తువుల మీద మీకు జిఎస్టీ ఉన్నప్పుడు అంటే దే ఆర్ యాక్చువల్లీ ఫుడ్ అనేది ఫ్రీగా వస్తుందా బయట కొనుక్కున్నా దాని మీద అంటే రాజేష్ కుమార్ గారు, అంటే మీరు అన్న ప్రకారం చూస్తే అంటే బెంగాల్లో ఈ వెనకబాటుతనం ఇవన్నీ ఇప్పుడు మీరు చెప్పిన ఈ సమస్యలన్నీ కూడా ఉన్న నేపథ్యంలో సో ఎటువంటి పరిష్కారం ఉండాలి అంటారు? మరి బెంగాల్ కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, వాళ్ళకి డెవలప్మెంట్ కావాలి అనుకుంటే డెవలప్మెంట్ చేసే పార్టీని ఎన్నుకోవాలండి. వాళ్ళ సేఫ్టీ కావాలి, వాళ్ళ డెవలప్మెంట్ కావాలి, రైట్ లెస్ ప్లేస్ కావాలి, వాళ్ళ బిజినెస్ రావాలి అనుకుంటే. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు మీరు చూస్తే కలకత్తా ఇస్ ఎ బిజినెస్ హబ్. కమ్యూనిస్టులు రాకముందు వరకు కూడా బాంబేలో ఎంతైతే బిజినెస్ జరిగేదో, ముంబైలో ఎంతైతే బిజినెస్ జరిగేదో అంతకన్నా ఎక్కువ బిజినెస్ కలకత్తా బేస్డ్ జరిగేది. మేజర్ ఇండస్ట్రియల్ హబ్ అంతా కూడా వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అన్ని కూడా కలకత్తాలో ఉంది. కలకత్తా నుంచి కమ్యూనిస్టులు వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళు పారిపోయి బెంగాల్ ఇక్కడ ముంబైకి వచ్చేసారు. దాని మూలంగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ లేవు. ఇన్వెస్ట్మెంట్స్ లేకపోవటం మూలంగా చదువుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి మైగ్రేట్ అవ్వాల్సి వచ్చింది. ఇవాళ మీరు చూస్తే ఏ ఊరికి వెళ్ళినా సరే అక్కడ మీకు బెంగాలీస్ కనిపిస్తారు ఉద్యోగాలు చేసుకుంటూ. వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ తిరిగి బెంగాల్ వెళ్ళాలని అనుకోవటం లేదు. ఎందుకంటే అక్కడ కమ్యూనిస్టులు కానివ్వండి, కమ్యూనిస్టుల తర్వాత ఇప్పుడు వచ్చిన మన మమతా బెనర్జీ కానివ్వండి, అక్కడ ఫెసిలిటీస్ ఇవ్వటం కన్నా వాళ్ళ ఓట్లు వాళ్ళ పబ్బం కట్టుకుని అధికారంలో ఉండాలని చూస్తున్నాయి తప్ప అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెంచాలి, అక్కడ ఉన్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, అక్కడ ఉన్న వాళ్ళకి మంచి జీవన ప్రమాణాలు కల్పించాలి అని చెప్పి వాళ్ళు చూడటం లేదు. దానికోసం అక్కడ మైగ్రేట్ జరుగుతుంది. దాన్ని ఆసరాగా తీసుకొని కొన్ని పాకెట్స్ లో ఈ ముస్లింస్ అందరూ కూడా జమయ్యి వాళ్ళ ఓట్ బ్యాంక్ పెంచుకొని డెమోగ్రఫికల్ చేంజెస్ జరిగినాయి. అక్కడ మీకు చాలా కాన్స్టిట్యున్సీస్ లో, చాలా జిల్లాలలో ఒక పాపులేషన్ మొత్తం మాయమైపోయి ఒక పాపులేషన్ మాత్రమే పెరిగింది. ఎగ్జాక్ట్లీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.